చాలా ఏళ్లుగా ఎలాంటి పేలుడు ఘటనలు జరగకుండా మన దేశం చాలా ప్రశాంతంగా ఉంది. అయితే నిన్న సోమవారం జరిగిన బాంబ్ బ్లాస్ట్ వల్ల ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. దేశ రాజధాని నడి బొడ్డున నిత్యం చాలా రద్దీగా ఉండే ప్రదేశంలో నిన్న సాయంత్రం అంటే సోమవారం 6:52 I-20 కారులో పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఈ బాంబ్ బ్లాస్ట్ వల్ల 9 మంది అక్కడికక్కడే స్పాట్ గా చనిపోయారు. దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పక్కన ఉన్న కార్లు, బైకులు, రిక్షాలు కాలి బూడిదైపోయాయి. ఈ బాంబ్ బ్లాస్ట్ ఖచ్చితంగా ఉగ్రవాదుల కుట్ర అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు చెప్తున్నారు. దీనికోసం ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవడానికి NIA టీం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ బాంబ్ బ్లాస్ట్ వలన దాదాపు 800 మీటర్ల దూరంలో ఉన్న షాపులు కూడా షేక్ అయ్యాయట. దీన్ని బట్టి చూస్తే ఈ బాంబ్ బ్లాస్ట్ తీవ్రత ఎంత ఉందో మనం ఊహించుకోవాలి. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ కంటే ముందే భారీ ఉగ్ర కుట్రకు పాల్పడిన 8 మందిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరిలో 3 డాక్టర్స్ అదిల్ అహ్మద్, ముజామిల్ షకీల్, షాహీన్ ఉన్నారు. ఈ షాహీన్ అనే మహిళ కారులో AK-47 రైఫిల్ కూడా ఉందట. ఈ ఆపరేషన్ లో అమోనియా నైట్రేట్, పొటాషియం నైట్రేట్ ఇంకా సల్ఫర్ వీటితో కలిపి మొత్తం 2900 కేజీల పేలుడు పదార్థాలు దొరికాయట. వీటన్నిటిని కూడా బాంబులు తయారు చేయడం కోసమే యూజ్ చేస్తారు. సో ఒకవేళ ఈ 2900 కేజీల బాంబ్ బ్లాస్ట్ పదార్థాలు దొరకకుంటే ఇంకా ఇంతకన్నా భారీ ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉండే. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి బ్లాస్ట్లు దేశంలో ఇంకా ఎన్నో ప్లేస్ల దగ్గర ప్లాన్ చేశారట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ముంబైలో అటాక్, పహల్గామ్ అటాక్ ఇలా అన్ని పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళ ఉగ్రవాదులని. పాకిస్తాన్ వాళ్ళంతే, వాళ్ళకు డైరెక్ట్ గా పోరాడడం చేత కాదు, ఇలా అమాయకమైన ప్రజలను చంపడం ఒకటే వాళ్ళకి తెలుసు. ఈ ఉగ్రవాదుల మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే దేశ రాజధాని నడి బొడ్డున కూడా దాడి చేసే సామర్థ్యం కూడా తమకు ఉంది అని తెలియజేసేందుకే ఎర్రకోటని ఎంచుకున్నారట. ఎంతకు తెగించారు చూడండి.